Hi guys, here is the review of Uppu Kappurambu Telugu movie directed by Yani IV Sasi. కీర్తి సురేష్ సుహాస్ మెయిన్ రోల్ నటించారు. ఇదొక తెలుగు రూరల్ సెటరికల్ కామెడీ మూవీ అన్నమాట. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, తమిళ్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వీడియోలో ఉప్పు కప్పురంబు మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలని ఆ క్యూరియాసిటీ బిల్డ్ అవుతున్నాలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఎప్పుడు కూడా స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రతి ఒక్కరిని అదరగొడుతూనే అప్పుడప్పుడు ఓటీటీ వేదికగాను రాణిస్తోంది కీర్తి సురేష్. మరోవైపు వైవిధ్యభరితమైన స్టోరీలు ఎంచుకుంటూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు సుహాస్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూవీనే ఉప్పు కప్పురంబు నేరుగా థియేటర్స్ రిలీజ్ అవ్వకుండా ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ఈ ఉప్పు కప్పురంబు మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, నాకైతే యావరేజ్ అనిపించింది. ఒక రూరల్ సెటరికల్ మూవీ, కామెడీ తరహాలో తీసిన మూవీ ఇది. మన చుట్టుపక్కల మనం గమనిస్తూనే ఉంటాం, శ్మశానం లేదని చాలా మంది ఇప్పటికి కూడా తనకలాడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది శ్మశానం ఉండి కూడా చాలకుండా ఉంది అని చెప్పిందే ఇబ్బంది పడుతూ ఉంటారు. మన చుట్టుపక్కల చాలా గ్రామాల్లో ఇదే సమస్యతో చాలా మంది సతమతం అవుతున్నారు. ఇప్పటికి కూడా ఇలాంటి ఒక చిన్న పాయింట్ తీసుకొని కామెడీ తరహాలో చూపించే ప్రయత్నం చేశాడు ఐవి శశి. ఆ ప్రయత్నం కొంచెం వర్కౌట్ అయితే కొంచెం వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, చిట్టి జయపురం అనే ఒక ఊరు అన్నమాట. ఆ ఊరు కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంటది. అప్పుడు ఒక మత గురువు ఈ కరువు కాటకాల నుండి తప్పించుకోవాలంటే ఇక చనిపోయిన ప్రతి ఒక్కరిని తూర్పు వైపు దహనం చేయాలని చెప్పి చెప్తాడు. పూడ్చిపెట్టాలనిందే, కాల్చకూడదు, ఓన్లీ పూడ్చిపెట్టాలని చెప్తాడు. అలాగా ఎప్పుడైతే తూర్పు వైపు పూడ్చిపెడతారో అప్పటి నుండి కూడా ఆ ఊర్లో వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండి కరువు కాటకాల నుండి చిట్టి జయపురం బయటపడుతుందన్నమాట. ఇక చిట్టి జయపురానికి ఊరు పెద్ద ఒకరుంటారు. అతను చనిపోవడంతో తన కూతురైనటువంటి అపూర్వ, కీర్తి సురేష్ ఆ ఊరికి గ్రామ పెద్దగా నియమించబడుతుంది వంశపారపర్యంగా. ఇక అపూర్వ, కీర్తి సురేష్ ఎటువంటి క్యారెక్టర్ అంటే, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటుంది, తిక్కమక పడుతూ ఉంటది. ఇక ఆ ఊర్లో ఇద్దరు వచ్చేసి తను ఎలాగైనా దింపేసి వాళ్ళు పెద్ద మనిషి అవ్వాలనుకుంటారు. ఆ తర్వాత ఆ ఊరికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. ఏదైతే తూర్పు వైపు దహనం అంటే పూడ్చిపెడుతూ ఉంటారో శవాల్ని, ఇక ఆ తూర్పు వైపు ఆ స్థలం కాస్త ఇక నలుగురికే పూడ్చే విధంగా తయారవుతుందన్నమాట. ఓన్లీ అంత స్థలం మాత్రమే మిగులుతుంది. ఇక ఆ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కీర్తి సురేష్ పైన పడుతుంది. దాంతో ఆ సమస్యకు అపూర్వ ఆ ఊర్లో కాటి కాపరైన సుహాస్ తో కలిసి ఎటువంటి పరిష్కారం ఎతికింది. శ్మశానంలో ఖాళీ స్థలం కోసం మొదలైన గొడవ ఆ ఊర్లో ఎలాంటి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. చివరికి ఆ సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా తెలియాలంటే ఈ ఉప్పు కప్పురంబు మూవీ చూడాల్సిందే అనమాట. ఇప్పుడు కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ కావచ్చు, స్టోరీ రైటర్స్ కావచ్చు, సరికొత్త స్టోరీలతో, సరికొత్త కాన్సెప్ట్లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చెప్పి చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పాయింట్ తో కూడా సినిమా తీయొచ్చా అని ఆశ్చర్యపరిచేలాగా చేస్తున్నారు. అలాంటి ఒక ఆసక్తికరమైన స్టోరీతో మన ముందుకు వచ్చారు ఈ ఉప్పు కప్పురంబు టీం. అయితే శ్మశానం భూమి కొరత అనేది ప్రస్తుతం మనమున్న సమాజంలో నెలకొన్న సమస్యల్లో ఒకటి అన్నమాట. దానికి కామెడీ అనే యాంగిల్ ని జోడించి మనల్ని ఎంటర్టైన్ చేసే విధంగా తీర్చిదిద్దారనమాట. ఇక ఆ ప్రయత్నంలో ఐవి శశి కొంతవరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. పూర్తిగా అయితే నేను సక్సెస్ అయ్యారని నేను చెప్పను. ఎప్పుడైతే మనము స్టోరీ చిన్నదిగా ఉంటుందో, చిన్న పాయింట్ ఉంటుందో, దాన్ని చుట్టూ అల్లుకునే ఆ డ్రామా కూడా, ప్రతి ఒక్క సీన్ కూడా చూసి ఆడియన్స్ ని ఇంట్రెస్టింగ్ అనిపించే విధంగా ఉండాలన్నమాట. ఏదైతే చెప్పాలనుకున్న పాయింట్ ఒక పక్క చెబుతూనే చూసే ఆడియన్స్ ఎక్కడా కూడా బోర్ ఫీల్ అవ్వకుండా ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. అలా లేనప్పుడు స్టోరీని ఎంత షార్ప్ గా చెబితే అంత మంచిగా ఉంటది. ఈ మూవీలో అదే లోపించింది అనిపించింది. చిట్టి జయపురం ఊరి పెద్ద మరణించడంతో తన కూతురు అపూర్వ, అదే కీర్తి సురేష్, ఆ రెస్పాన్సిబిలిటీని స్వీకరించడంతోనే స్టోరీ అయితే నేరుగా స్టార్ట్ అవుతుంది. ఆ క్రమంలో వచ్చే ఆ సీన్స్, రచ్చబండ సీన్స్ అయితే కీర్తి సురేష్ యాక్టింగ్, ఆ ఊరి ప్రజలు తీరు కాస్త చాలా అతిగా అనిపిస్తాయి. చూసే ఆడియన్స్ కి ఖచ్చితంగా నాకైతే ఆ ఫీలింగ్ అయితే కలిగింది. ఎక్కడా కూడా ఒక నేచురాలిటీ అయితే కనిపించదు. కీర్తి సురేష్ యాక్టింగ్ పరంగా ఎక్కడా మనం వంక పెట్టలేం గానీ, అక్కడ కీర్తి సురేష్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ హావభావాలు ప్రతి ఒక్కరిని అతి అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలిగిస్తుంది. దాని ద్వారా అక్కడ కామెడీ చేయాలనుకున్నా కూడా అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నలుగురికే శ్మశానంలో స్థలం మిగిలి ఉంది అని తెలిసిన తర్వాత ఊళ్ళో చావుకు దగ్గరైన వాళ్ళ వివరాలు సేకరించడం, లాటరీ తీయడం వంటి సన్నివేశాలు స్టోరీని ముందుకు తీసుకెళ్లే భాగంగా తీర్చిదిద్దాయనిపిస్తది తప్ప వాటి నుండి ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీంతో స్టోరీ మొత్తం కూడా ఎక్కడెక్కడే తిరిగిన ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక శ్మశానం కోసం స్థలం సేకరించాలని చెప్పి ప్రయత్నాలన్నీ
దారులన్నీ మూసుకుపోవడంతో ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఒక క్యూరియాసిటీ చూసే ఆడియన్స్ లో బిల్డ్ అవుతుంది. దాంతో సెకండ్ హాఫ్ పైన మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి కూడా ఇంట్రెస్టింగ్ మూవీ పైన చాలా వరకు బిల్డ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ని మించిన స్థాయిలో ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. అక్కడి నుండే ఆ స్టోరీ టెల్లింగ్ అన్ని కూడా ఒక సరైన ట్రాక్ లో అయితే పడతాయి. తల్లి చివరి కోరిక నెరవేర్చడం కోసం సుహాస్ చేసే పనితో స్టోరీ అయితే కీలక మలుపు తిరుగుతుంది. అది కాస్త ఊళ్ళో ఒక రంపుకి అంటే వివాదానికి దారి తీస్తుంది. ఆ నేపథ్యంలో వచ్చే సీన్స్ అయితే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. చివరి అరగంట మూవీకి హైలైట్ అని చెప్పాలి. శ్మశానం కోసం అపూర్వ సుహాస్ అంటే చిన్న కలిసి తీసుకునే నిర్ణయాలు, అందుకు ఊళ్ళో వాళ్ళు ఏం చేశారనేది చాలా ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దారు. క్లైమాక్స్ సీన్స్ అయితే ఒక ఎమోషనల్ ని బిల్డ్ చేస్తూ దాంతో పాటుగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా అపూర్వగా కీర్తి సురేష్ చాలా ఈజీగా అయితే యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన ఫీలింగ్ కలిగింది. ఊరు పెద్దగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఆ క్రమంలో వచ్చే సీన్స్ అన్ని కూడా కీర్తి సురేష్ యాక్టింగ్ లో కొద్దిగా అనిపిస్తాయి. ఆ తర్వాత చాలా సెటిల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయింది. చిన్న క్యారెక్టర్ లో సుహాస్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడని ఫీలింగ్ కలిగింది. ఇద్దరు కూడా మూవీకి చాలా మెయిన్ క్యారెక్టర్స్. వాళ్ళిద్దరు కూడా 100% ఎఫర్ట్ అయితే కనిపించింది. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ బాబు మోహన్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు. ఇక చివర్లో గ్రామ దేవతగా ఆడది ఉంటే తప్పు లేదు కానీ ఊరి పెద్దగా ఉంటే తప్పేంటి అనే డైలాగ్స్ ప్రతి ఒక్కరిని మెప్పిస్తాయి అనమాట. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. మీరు ఆల్రెడీ ఈ ఉప్పు కప్పు రంబు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ కానీ బోల్డ్ కంటెంట్ కానీ లేదు. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. చాలా చక్కగా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.